హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మధురపల్లు అండి. ఇవాళ వచ్చేసి చేపల కూర చేస్తున్నానండి. అందరూ ఎలా చేసుకుంటారో కానీ నేను మాత్రం నాకు వచ్చినట్టు కొంచెం నా స్టైల్లో నేను చేశానండి. చూడండి ఒకసారి. అయితే ముందుగా మనం చేపల పులుసు చేయడానికి చేపల్ని ఫ్రెష్గా కడుక్కున్నానండి, అది వీడియో తీయలేదు. అయితే ఉల్లిగడ్డ ఉంది కదా, దీన్ని ఇలా పొయ్యిలో వేసుకొని దాన్ని మాడనివ్వాలండి. కొంచెం అది దాంట్లో ఉడికినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ కొంచెం బాగా మంచి స్మెల్ వచ్చి మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా దంచుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా. తర్వాత ముందుగా కాల్చిన ఉల్లిగడ్డని ఇలా దంచుతున్నానండి, మొత్తం పేస్ట్ లాగా దంచుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే కూర చిక్కపడడానికి కొన్ని బియ్యాన్ని వేయించుకొని అవి కొంచెం వేగాక దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలండి. తర్వాత చూడండి వేయించుతున్నాను, అవి కొంచెం దూరగా వేగాక అవి వేగాక రోట్లో వేసుకొని దంచుకోవాలండి. గరుకుగా ఉండాలి. పొడి చేసుకునే వాళ్ళు పొడి చేసుకోవచ్చు, మెత్తగా రుబ్బుకునే వాళ్ళు మెత్తగా రుబ్బుకోవచ్చు. అయితే స్టవ్ వెలిగించుకున్నానండి. దీంట్లో పొయ్యి మీద గంజు పెట్టాను. అయితే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది ఆయిల్ కొంచెం వేగాక కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. అయితే జీలకర్ర కొంచెం వేగాక దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి కూడా కొద్దిసేపు వేగాలండి. అవి వేగాక కొంచెం రెడ్డిష్గా రావాలి. రెడ్డుగా వచ్చినాక అయితే దాంట్లో ముందుగా మనం నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని దాంట్లో వేసుకోవాలండి. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నానండి, మెత్తగా కలుపుకుంటున్నాను. అయితే దాని తర్వాత ఏం చేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కాసేపు మగ్గాలి, మాడనివ్వద్దండి. మాడనిస్తే అంత మాడ స్మెల్ వస్తుంది కదా, మాడనివ్వద్దు. అవి కూడా వేగాక అయితే నేను ఏం చేశానంటే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. అయితే దాన్ని మొత్తం స్మాష్ చేసుకొని చింతపండు వాటర్ని దాంట్లో వేసుకోవాలండి. అయితే దాంట్లో వేసుకున్నాక అయితే కొంతమంది ఏం చేస్తారంటే ముందే ముక్కలకి మసాలా అవన్నీ పట్టించి ఫ్రై చేసుకొని చింతపులుసు వేస్తారు. కానీ నేను ముందుగానే చింతపులుసు వేసి దాన్ని కాసేపు కాగాక దాంట్లో వేస్తానండి. అయితే ఇందాక బియ్యం దంచుకున్నాం కదా, బియ్యం పేస్ట్ని అయితే దాంట్లో వేసుకోవాలండి. దాన్ని మెత్తగా దాంట్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అయితే తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కూరకు సరిపడేంత పసుపు, కారం, మసాలా అవి వేసుకున్నానండి. అయితే దాని తర్వాత ఏంటి అంటే మనం మెంతి ఉంటుంది కదా, మెంతి జీలకర్ర పొడి రెండింటిని నేను ముందే పట్టు పెట్టుకున్నాను. అయితే దాన్ని కూడా దాంట్లో వేస్తానండి. మసాలా కూడా కొంచెం సరిపడంత వేసుకోండి. ఫిష్ కర్రీ కదా, స్మెల్ బాగుండాలి, కొంచెం మసాలా వేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకున్నాను. అయితే కారం ఏంటి అంటే ఫిష్ కర్రీ కాబట్టి కారం కొంచెం ఎక్కువే ఉండాలండి, ఘాటు ఉంటుంది బాగా. కారం మంచిగానే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ బాగా మసలాలండి. మసలాక అయితే తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇదంతా బాగా మగ్గాలి. ఒక 5-10 మినిట్స్ అదంతా మగ్గాలి. మగ్గినాక ఏం చేస్తానంటే చేపల్ని పక్కన పెట్టుకున్నాను కదా, అయితే చేపల్ని దాంట్లో ఒక్కొక్కటిగా వేస్తున్నానండి. అయితే ముందుగా మనం చేపలు వేసి పులుసు వేసామనంటే ముక్క విరిగిపోవడం, మెత్తగా అవ్వడం జరుగుతుంది. అయితే ఇలా పులుసు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క కొంచెం గట్టిగా ఉండి కొంచెం బాగా ఉడుకుతుందండి. ఇలా మెత్తగా వీటిని దాంట్లో వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. అవి ఉడికాక ఏం చేశానంటే అయితే నేను ధనియాల పొడి వేయలేదండి, నా దగ్గర లేదు ధనియాల పొడి, అయితే పట్టుకోలేదు, మర్చిపోయానండి, ధనియాల పొడి వేసుకోలేదు. అయితే లాస్ట్లో ఏం చేశానంటే కొంచెం కొత్తిమీర వేసాను. ఆ కొత్తిమీర వల్ల కొంచెం మంచి స్మెల్ వచ్చింది. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఫైనల్గా మన కర్రీ రెడీ అయింది. చూడండి ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో, మెత్తగానే ఉడికాయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డూ సబ్స్క్రైబ్ మధురపల్లు ఛానల్ అండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే